క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం యేసు ప్రభువారు శిలువ త్యాగాన్ని చేసినటువంటి రోజుగా భావించేసి యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో 7వ మాటను మనము చివరి మాటను ధ్యానం చేసుకుందాం. ఈ మాట సంతృప్తికరమైనటువంటి మాటగా మనకు కనిపిస్తూ ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదివితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు సిలువలో 7 మాటలను పలికాడు. ఈ 7 మాటలలో మొదటిగా తండ్రి అని చెప్పి ప్రారంభించాడు, చివరిగా తండ్రి అని చెప్పేసి ముగిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పేసి ప్రార్థనతో ప్రారంభించాడు. ఇక చివరికి వచ్చేసరికి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి ఇక్కడ చివరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు మానవధారిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసి మనం అనుభవించాల్సినటువంటి శిక్షను, అంటే నేను చేసినటువంటి పాపముల నిమిత్తము, నీవు చేసినటువంటి పాపముల నిమిత్తము తానే ఆ పాపములను తన మీద వేసుకుని తాను ఈ లోకానికి వచ్చి మనము భరించాల్సినటువంటి శిక్షను, బాధను ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎంతో బాధను, ఎంతో శ్రమను అనుభవిస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువ మీద ఇతరుల కోసం రక్షించమని ప్రార్థించినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి కూడా తాను వేడుకుంటే తండ్రి విడిపించగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఆయనను దూషించినటువంటి వారిని, ఆయన మీద ఉమ్ము వేసినటువంటి వారిని, ఆయనను చిత్రహింసలకు గురి చేసినటువంటి వారిని సహితము అందరినీ, శత్రువులందరినీ కూడా క్షమించేసి వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. వారి యొక్క మారు మనస్సు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతటి ఘోరం, ఎంతటి బాధ, ఎంతటి వేదన ఆ పరిస్థితుల్లో కూడా ఆయన వాటిని లెక్క చేయకుండా ప్రార్థిస్తూ ఉన్నాడు. 7 మాటలను పలుకుతూ ఉన్నాడు. ఈ 7 మాటలు ఎంతో అమూల్యమైనటువంటి మాటలుగా ఉన్నాయి. అవి ఇతరుల కోసం ప్రార్థించేటువంటిగా ఉన్నాయి, బాధ్యతతో కలిగినటువంటిగా ఉన్నాయి, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి, శ్రమను అనుభవిస్తూ ఉన్నాయి. తాను చేయాల్సినటువంటి పని అంతటిని కూడా సంపూర్ణంగా చేశాను అని చెప్పేసి విజయంతో చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో చివరిగా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి తండ్రితో చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఎంతో ప్రేమించేటువంటి వాడు. ఆయన ఎంత ప్రేమామయుడు కాకుంటే మనం అనుభవించాల్సినటువంటి శిక్షణ బాధను ఆయన ఈరోజు అనుభవిస్తూ ఉన్నాడు. చెప్పండి ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి బాధను, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి. చిన్న సమస్య వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటివి ఎంతో శ్రమలు, శరీరం అంతా కూర్చబడి కొట్టబడి రక్తంతో మాంసముగా మారిపోయింది. రక్తమంతా కూడా ధారగా కారిపోతూ ఉంది. ఏమాత్రం చూడటానికి కూడా లేనటువంటి విధముగా ఆ శరీరం అంతా పొడవబడి, గుచ్చబడి, కొట్టబడి, చీల్చబడి, దున్నబడి ఎంతో భయంకరంగా బాధలు పెట్టారు. ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో తాను చేయాల్సిన పనంతటిని కూడా సంపూర్తి చేశాడు. ఇక చివరిగా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా, మానవతారిగా వచ్చి, దేవా, నా ఆత్మను స్వీకరించు అనేటువంటి మాటలో అంతిమ విజయం దేవునిది అయిపోయింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పేసి ప్రాణం విడిచాడు అని మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. తండ్రికి మనము ఏదైనా అప్పగించి నిశ్చింతగా ఉండగలం. కానీ తండ్రికి ఆత్మను అప్పగించడం అనేటువంటిది చాలా యోగ్యమైనది. ఎందుకంటే ఆయన సమస్త శరీరాత్మలకును దేవుడైనటువంటి
దేవాది దేవుడు ఆత్మ దాన్ని చేసినటువంటి దేవుని దగ్గరకు పోవాల్సి ఉంది. దేవుడు నన్ను విడనాడలేదు, తండ్రికి నాకు సంబంధం తెగిపోలేదు, ఇదిగో చూడండి నా ఆత్మను తండ్రి చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పినట్టుగా బిగ్గరగా కేక వేసాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పేసి కేక వేస్తూ ఉన్నాడు. 7 అనేటువంటి సంఖ్య విశ్రాంతికి గుర్తు. 6వ మాటలో తన ఎదుట ఉంచబడినటువంటి పనిని సమాప్తం చేసి 7వ మాటలో విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాడు యేసు ప్రభు. అప్పటి వరకు ఎంతో వేదన అనుభవించాడు, ఎంతో బాధను అనుభవించాడు, ఎంతో శ్రమను అనుభవించాడు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి, అసలు ఎవరు ఊహించినటువంటి విధముగా అట్టి శ్రమలను పొందుకున్నాడు నా యేసయ్య. అయితే ఇప్పుడు మాత్రము విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. తండ్రి ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి పంపించాడో, ఈ లోకానికి పంపించి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా చేసేసి ఇక ఏమీ లేకుండానే నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను అన్నట్టుగా ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. యేసయ్య పలికినటువంటి 7 మాటల్లో ఆయనను గురించిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది. క్రీస్తు మరణం ఆయన చేతుల్లోనే ఉంది. మరి మనకి మరణం ఎప్పుడో ఎక్కడో తెలియదు. కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటే మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టి నిశ్చింతగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రాణం, ఆయన ఇచ్చినటువంటి ఊపిరి మనది ఏమీ లేదు. కాబట్టి ఆయనకు లోబడి జీవించాలి. తండ్రికి ఏ విధంగా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన తండ్రితో అంటుకట్టబడి ఉన్నాడు. తన తండ్రినే ఎంతగా ప్రేమించి ఉన్నాడో మనము లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నాం. మన తండ్రిని మనము మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని ఏమై ఉందో ఆ పనిని సంపూర్తి చేసేటువంటి వారమై ఉండాలి. మన ఆత్మలు నశించిపోకుండా మనము ఎప్పుడు కూడా మన ఆత్మలో తండ్రితో మాట్లాడుతూ ఉండాలి. మనము కొంచెం సేపు కానీ పక్కకు వెళ్ళినట్టయితే సాతాను మనలో దూరి ఇక ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా, ఇక ఏ పని చేయకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనము తండ్రితో అంటుకట్టబడి ఉండాలి. తండ్రి ఆత్మతో మన ఆత్మ కూడా కలుసుకుని ఉండాలి, పెనవేసుకుని ఉండాలి. తండ్రిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా మనము పక్కకు వెళ్ళకూడదు. అంటే తండ్రితో అలాంటి సహవాసం కలిగి ఉండాలి. మన ఆత్మలో ఎల్లప్పుడూ మనము స్మరిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం ద్వారానే తండ్రితో మనము అంటుకట్టబడి ఉంటాము. ఆయన ఆత్మతో మన ఆత్మ కూడా పెనవేసుకుని ఉండగలుగుతూ ఉంటుంది అప్పుడు మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము. కాబట్టి మన ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే మనము దేవునితో అంటుకట్టబడిన వారమై ఉండాలి. ఆయన సహవాసంలో దినదినము అభివృద్ధి పొందుకుంటూ ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు చెప్పినారు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను, ఇక నీదే ఇష్టం అని చెప్పేసినట్టు. అలాగే మనము కూడా మన ప్రవర్తన, మన ఆత్మ, మన జీవితం అన్నీ కూడా తండ్రికి అప్పగించాలి. మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టినట్టయితే, తండ్రి నా ప్రవర్తన నీ చేతిలో పెడుతున్నాను, నా నడవడిక నీ చేతిలో పెడుతున్నాను, నా ఆత్మను నీ చేతిలో పెడతాను, నీకు ఇష్టమైన రీతిగా దానిని మర్చుకో, నీకు ఇష్టమైన విధంగా నన్ను చేసుకో అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడే దేవుడు మనతో పాటుగా ఆయన మనలోనికి వచ్చి ఉంటాడని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువారు కూడా తాను చేసిన పని అంతా అయిపోయింది, ఇక విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. అందుకే ఇక అంటూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మనైతే అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పేసి. కాబట్టి తండ్రి ఈ మాట చెప్పేసి ప్రాణం విడిచాడు. మన కోసం ఎంతో చేసినటువంటి దేవునికి మనము మన ఆత్మలో దేవుని కోసం మనము ప్రార్థించలేమా? దేవుని కోసం, మన తండ్రి కోసం మనం ప్రార్థించి మన రక్షణార్థమై దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ఇప్పుడే ఈ క్షణమందే దేవుని బిడ్డలుగా ఉండాలంటే, నీ యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అంటే, నీ ఆత్మలో ఏ చెడు చేరకుండా ఉండాలి అంటే నీవు నిత్యము నీ యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకొని
ఆయనకు ప్రార్థిస్తూ నీ ఆత్మలో ఆయనను ధ్యానిస్తూ ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహోన్నతుడ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు. మరి నీవు సిలువలో పలికినటువంటి 7 మాటలలో తండ్రి చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానంటూ గొప్ప విజయంతో, అంతిమ విజయంతో ప్రభువ కేకలు వేస్తూ ప్రాణం విడిచారు ప్రభువ. తండ్రి మా కోసం మేము అనుభవించాల్సినటువంటి శిక్షణ బాధను మీరు అనుభవించి ప్రభు ఎంతో శ్రమను పొందుకొని మాకు రక్షణ కలిగించినారు ప్రభు. దేవా, ప్రతి ఒక్కరం కూడా తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చినారు ప్రభు. ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు ప్రభు. వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ఆత్మలలో కూడా ప్రభు మేము చెడుకు సాతానుకు చోటు ఇవ్వకుండా ప్రభు మా ఆత్మను నీకు ఇస్తూ ప్రభు నీ బిడ్డలుగా మేము ధ్యానిస్తూ ప్రభు నిన్ను స్మరించి నిత్యం మా హృదయంలో మా ఆత్మలో నిన్ను ధ్యానించేటువంటి కృపను మాకు దయచేయమని యేసయ్య నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.